నమస్కారం. తెలుగు జ్యోతి ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్లో తెలుగు బాట 6కు సంబంధించిన అన్ని పాఠ్యాంశాలను, వాటి వ్యాకరణాన్ని, వాటి నోట్స్ను వేరు వీడియోలలో చేయడం జరిగింది. హాయ్ పిల్లలు, ఈరోజు మనము 1వ పేజీలో ఉన్న అమ్మ ఒడి అనే గేయాన్ని నేర్చుకుందాం. వినడం, ఆలోచించి మాట్లాడటం. ఇక్కడ ఒక చిత్రాన్ని ఇచ్చారు చూడండి. దాని పక్కనే కొన్ని ప్రశ్నలు ఇచ్చారమ్మా. వాటికి సమాధానాలు మీరు చెప్పాలి. మొదటి ప్రశ్న, చిత్రంలో ఎవరెవరు ఉన్నారు? చిత్రంలో ఒక తల్లి, పిల్లలు ఉన్నారు. రెండవ ప్రశ్న, అమ్మ పిల్లలకు ఏమి చెబుతుంది? అమ్మ పిల్లలకు చదువు చెబుతోంది. మూడవ ప్రశ్న, అమ్మ పిల్లల కోసం ఏమేమి చేస్తుంది? అమ్మ పిల్లల కోసం వారికి ఇష్టమైన వంటలు చేసి పెడుతుంది. మారాన్ చేస్తే లాలిస్తుంది. భయపడితే ధైర్యాన్ని చెబుతుంది. బాధ కలిగితే ఓదారుస్తుంది. గెలిస్తే మెచ్చుకుంటుంది. తప్పు పనులు చేస్తే మందలిస్తుంది. కథలు చెబుతుంది. పాఠాలు చెబుతుంది. వారికి వచ్చిన అనుమానాలను నివృత్తి చేస్తుంది. ఈ విధంగా పొద్దున లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు అమ్మ పిల్లల కోసం రకరకాల పనులు చేస్తుంది. ఉద్దేశం అనుంది చూడండి అమ్మా. అమ్మ ప్రేమను, గొప్పతనాన్ని తెలియచేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. కవి పరిచయం. ఈ గేయాన్ని బాడిగ వెంకట నరసింహారావు గారు రచించారు. ఈయన కాలము 15/8/1913 నుండి 6/1/1994. కృష్ణా జిల్లాలోని కౌతరంలో జన్మించారు. బాలరసాలు, పాలబడి పాటలు, ఆవు హరిశ్చంద్ర, బాలతనం, చిన్నారి లోకం, పూల బాలలు, ఋతువాణి వంటి 17 పుస్తకాలు పిల్లల కోసం రాశారు. బాలబంధుగా ప్రసిద్ధులు. బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చేయటం తన జీవిత ధ్యేయంగా బివి నరసింహారావు పెట్టుకున్నారు. వింజమూరి లక్ష్మీ నరసింహారావు రాసిన అనార్కలి నాటకంలో అనార్కలి పాత్ర ధరించి అనార్కలి నరసింహారావుగా ఖ్యాతి గడించారు. ప్రస్తుత పాఠ్యభాగం బాలబంధు బివి నరసింహారావు సంపూర్ణ రచనలు 2వ సంకలనంలోనిది. గేయాన్ని చూడండమ్మా. అమ్మఒడి. అమ్మఒడి చదువుల బడి మాయమ్మఒడి నాకొక గుడి. అమ్మఒడి చదువుల బడి మాయమ్మఒడి నాకొక గుడి. అమ్మ చూపును వరబడి దైవమ్ము కంటెను త్వరపడి. అమ్మ చూపును వరబడి దైవమ్ము కంటెను త్వరపడి. అమ్మ చెప్పిన సుద్దులు అనిసెమ్ము ఒప్పిన బుద్ధులు. అమ్మ చెప్పిన సుద్దులు అనిసెమ్ము ఒప్పిన బుద్ధులు. అమ్మ పెదవుల హాసము నిత్యమ్ము మాకు వికాసము. అమ్మ పెదవుల హాసము నిత్యమ్ము మాకు వికాసము. అమ్మ మంజుల భాషణం శ్రావ్యమ్ము వీణుల భూషణం. అమ్మ మంజుల భాషణం శ్రావ్యమ్ము వీణుల భూషణం. అమ్మఒడి చదువుల బడి మాయమ్మఒడి నాకొక గుడి. అమ్మఒడి చదువుల బడి మాయమ్మఒడి నాకొక గుడి. అమ్మ హృది అనురాగము దివ్యము భవ్యము యోగము. అమ్మ హృది అనురాగము దివ్యము భవ్యము యోగము. అమ్మ చల్లని కరములు దానమ్మునకు ఆకరములు. అమ్మ చల్లని కరములు దానమ్మునకు ఆకరములు. అమ్మ చరణ తలమ్ములు క్షేమమ్ము పండు పొలమ్ములు. అమ్మ చరణ తలమ్ములు క్షేమమ్ము పండు పొలమ్ములు. అమ్మ కన్నుల కాంతులు లోకమ్మునకు సుఖశాంతులు. అమ్మ కన్నుల కాంతులు లోకమ్మునకు సుఖశాంతులు. అమ్మయే నా సర్వము
ధైర్యము బలము గర్వము అమ్మయే నా సర్వము ధైర్యము బలము గర్వము అమ్మ ఒడి చదువుల బడి మాయమ్మ ఒడి నాకొక గుడి అమ్మ ఒడి చదువుల బడి మాయమ్మ ఒడి నాకొక గుడి. సారాంశము: మా అమ్మ తన ఒడిలోనే నాకు ఎన్నో సంగతులు నేర్పిన నా తొలి గురువు. ఎవరికైనా తొలి గురువు ఎవరమ్మా? అమ్మే. అమ్మ ఏం చేస్తుంది? మన్ని ఒళ్ళో పడుకోబెట్టుకొని 4వ నెల నుంచే తాత తాత అంటాం నేర్పుతారు. అలా అత్త తాత ఇలా పదాలు మొదట మనం ఎవరి దగ్గర నేర్చుకుంటాము? అమ్మ దగ్గర. కాబట్టి మన తొలి గురువు ఎవరు? అమ్మే. నన్ను ఎల్లప్పుడూ కాపాడుతూ బాగోగులు చూసే నా ప్రత్యక్ష దైవం. మనకి కనిపించే దైవం ఎవరమ్మా? మన అమ్మే. ఎప్పుడు కూడా మన బాగోగుల గురించే శ్రమపడుతూ ఉంటుంది. మనం ఎప్పుడూ బాగుండాలి అని కోరుకుంటుంది. మనకు ఒంట్లో బాగాలేదనుకోండి, తెల్లవార్లు మెలకుతో ఉండి మనకి మందులు వేస్తూ మనని కాపాడుతూ ఉంటుంది. కాబట్టి అమ్మే మనకి ప్రత్యక్ష దైవము అని చెప్తున్నారు. అందుకే మా అమ్మ ఒడి నాకు బడి గుడి. మొదట చదువు నేర్పుతుంది కాబట్టి అమ్మ యొక్క ఒడి నాకు బడి అని, అమ్మే నాకు కనిపించే ప్రత్యక్ష దైవం కాబట్టి ఆవిడ ఒడే నాకు గుడి అని కవి ఇక్కడ చెప్తున్నారు. దేవుని కంటే ముందే త్వరపడుతూ నా భవితకు ఒరవడి చూపిస్తుంది. దేవుని కంటే ముందే మన యొక్క బాగోగుల కోసం పరితపించేది ఎవరమ్మా? మన అమ్మ. మన భవిష్యత్తు బాగుండాలి అని ఎక్కువ ఆలోచించేది మన అమ్మే. అమ్మ చెప్పే మంచి మాటలు ఎల్లప్పుడూ ఉపకరించే తెలివితేటలు. అమ్మ మనకి మంచి మంచి మాటలు చెప్తుంది, రకరకాల కథలు చెప్తుంది. ఈ కథలన్నీ ఏమవుతాయి? మనలోని తెలివితేటల్ని పెంపొందిస్తాయి. అమ్మ పెదవులపై చిరునవ్వు మాకు నిరంతరం తెలివినిస్తుంది. అమ్మ ఎప్పుడు పిల్లలతో కోపంగా ఉండదు, చిరునవ్వుతో ప్రేమగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా మనం ధైర్యంగా అమ్మ దగ్గర ఎంతో ప్రేమతో ఉండటం వల్ల అనేక విషయాలను తెలుసుకొని మన తెలివితేటల్ని పెంపొందించుకుంటాము. అమ్మ అందమైన మాటలు వినడం మా చెవులకే అలంకారం. మన చెవులకి ఏంటిట అలంకారము? అమ్మ చెప్పేటువంటి మంచి మాటలు అని చెప్తున్నారు. అమ్మ ప్రేమ ఉత్తమమైనది, శుభకరమైనది, అన్నింటినీ సమకూర్చేది. అమ్మ ప్రేమ ఎప్పుడూ కూడా చాలా గొప్పది. అమ్మను మించి మనం ప్రేమించేవాళ్ళు ఈ భూప్రపంచంలో ఇంకెవ్వరూ ఉండరు. కాబట్టి మనకి ఎప్పుడు కూడా మనకి శుభం జరగాలని ఆవిడ కోరుకుంటుంది. అందుకు కావలసిన అన్నిటినీ కూడా ఆవిడ మనకి సమకూరుస్తుంది. అమ్మ చల్లని చేతులు దాన ధర్మాలకు నిలయాలు. అమ్మ ఎప్పుడూ కూడా ఎవరికి దానం చేయాలి, ఎలా ధర్మంగా ఉండాలి అనే విషయాలను చెబుతూ మన మంచి మార్గాల్లో నడిపిస్తూ ఉంటుంది. అమ్మ పాదాలు తాకిన నేల శుభాలు పండించే పొలం వంటిది. అమ్మ నడిచినటువంటి నేల ఎలాంటిదిట? శుభాలు పండించే పొలం లాంటిది అని కవి చెప్తున్నారు. అమ్మ కళ్ళల్లోని కాంతులు లోకానికి సుఖాన్ని శాంతిని ఇస్తాయి. అమ్మ ఎప్పుడు మంచి మాటలు చెబుతూ మంచినే కోరుకుంటుంది కాబట్టి ఆమె యొక్క కళ్ళల్లోని కాంతులు లోకానికి సుఖాన్ని శాంతిని ఇస్తాయి. అమ్మే నా ధైర్యం బలం గర్వం సర్వస్వం. అందుకనే ఏం చెప్తున్నారమ్మా కవి? తల్లి యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఆవిడే నాకు ధైర్యము బలము గర్వము సర్వస్వము అని చెప్తున్నారు. ఈ పాఠ్యాంశానికి సంబంధించిన వ్యాకరణాన్ని తరువాత వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి.